బీజేపీ రెండు జాతీయ పార్టీల అగ్రనేతలు నిత్యం రాజకీయంగా ఉప్పు నిప్పుల్లా బగబగమంటుంటారు. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత పవర్ ఉంటుంది. అలాంటిది ఆ అగ్రనేతలిద్దరూ ఒకే స్టేజ్ పై మెరవనున్నారనేది పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఇది వట్టి మాట కాదండోయ్, ఎవరూ కాదనలేని వాస్తవమట. ఇక అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించాలని నిర్ణయించింది. డిసెంబర్ 8, 9 తేదీలో హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సుకు వారిని ఆహ్వానించేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే కలవనున్నారట. ఈ అంతర్జాతీయ సదస్సును సక్సెస్ చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. వీరితో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు సైతం ఆహ్వాన పత్రికలు పంపనున్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆహ్వాన కమిటీలు ఏర్పాటు చేసి ఆహ్వానాల కోసం ప్రత్యేక వెబ్సైట్, డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన 4,500 మందికి ఆహ్వానాలు పంపినట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఈ సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. గడిచిన అనుభవాలను పాఠాలుగా తీసుకుని భవిష్యత్ తరాల కోసం ఈ దార్శనిక పత్రాన్ని సిద్ధం చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నీతి ఆయోగ్, ఐఎస్బీ వంటి సంస్థల సహకారంతో ఈ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నారు. రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీని ప్రోత్సహించనుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు బయట ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు పరిధిని పెరి అర్బన్ రీజియన్ ఎకనామిక్ జోన్గా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా మూసీ సుందరీకరణ, మెట్రో రైలు విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ, గ్రీన్ఫీల్డ్ హైవే, బుల్లెట్ రైల్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయని సీఎం రేవంత్ తెలిపారు. ఏదేమైనా నిత్యం మాటల తూటాలు పేల్చుకునే రాహుల్, మోదీ, రేవంత్ ఒకే వేదికను పంచుకోవడం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ శ్రేణులకు కన్నుల పండువగా ఉండనున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సన్నివేశాన్ని చూడనున్న బీఆర్ఎస్ శ్రేణుల పరిస్థితి ఎలాగుంటుందో అంతు చిక్కడం లేదంటున్నారు కాంగ్రెస్ వర్గాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.